ಕೈ ಕಾಮಿ ಗುಡಿಯಾ ಏನ ಹೇಳ್ತೀನಿ ಬಾ ಯಾರು వెళ్తురంగు డాడావా ఎడ్లే మైదాకా కోనా ఏదో నేను పెట్టుకుని అనేసి ఆమె పోయి వాళ్ళ డాడీకి ఇచ్చింది. వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ రాసి ఏం వేసినా ఇట్లా ఓకే ఒకసారి కలుపుకున్నా ఏనా గుడియా తూకిటా టమాటా వేసినావా ఏంది గుడియా తూకిటా కారమా ఎందుకు కొంచెమే అంటే బల్ల వేస్తావనా అచ్చా జీరా పౌడర్ అంటే ఈ ఎగ్ బిర్యానీ కట్టలు నిన్న లైట్గా వేస్తాం పచ్చిమిర్చి వేసిన కదా. అచ్చా ఇప్పుడు గరం మసాలా అవన్నీ వేస్తాం కదా. ఓకేనా ఓకే పెరుగు వేసుకోండి 5 స్పూన్ల పెరుగు బాగుంటుంది. నిమ్మరసమా ఇప్పుడు ఏం తెచ్చినాను ఎవరెస్ట్ ఎగ్ మసాలా. నువ్వు ఎగ్ బిర్యానీ మసాలా అన్నావు కానీ ఆడ షాప్లో ఎగ్ బిర్యానీ మసాలా లేదు, ఎగ్ మసాలా ఉంది. అంటే ఎగ్ కర్రీ మసాలా. నేను ఆచిత్ తెచ్చిన, నాకు తెలియదు వచ్చినావు అనేసి ఒక ప్యాకెట్ అయితే వేసిన. 2 ప్యాకెట్లు వేద్దాం, మన 1 kg కదా, కొంచెం మసాలా అప్పుడైతేనే పడుతుంది. ఒకటి ఎవరెస్ట్ వేసిన, ఒకటి ఆచి మన ఇష్టం ఏదో అనుకో, కానీ వేరే ఇదొకటి అదొకటి కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది మనకు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకేముంది, బిర్యానీ మసాలా, వెజిటేబుల్ మసాలా కూడా ఉంది కొంచెం, లేదు అయిపోయింది. చూద్దాం, సాల్ట్ కొంచెం వేసుకుంటూ అన్నంకి సరిపోతుంది. వేసుకో మసాలా రైస్ ఎంత తీసుకున్నావు అత్తమ్మ నువ్వు? ఇది వస్తున్నాను ఇది బా తూక్కిరేదు అది తన్నీలో ఉయ్యవా కరెక్ట్ సరిపోయింది. వాటర్ కూడా ఎక్కువైంది అనుకో టెన్షన్ అయిపోతుంది, ఎందుకంటే మసాలాలు అంతా ఉడికిపోతుంది, మళ్ళీ వాటర్ తీయలేము చేయలేము కదా. గలీజ్ అయిపోతుంది అత్తమ్మా, లోపల ఎల్లోది ఏమైపోతుంది, గలీజ్ కాదా, పలిగిపోతుంది. వద్దు, కొంచెం మొత్తం రైస్ అయినాక లాస్ట్ మూమెంట్లో వేసేస్తా.
తినలేదని ఒక తెచ్చి పెట్టుకోవాలి 5 కిలోలు. రేపు అనుకున్నా మొత్తం రైస్కి. రైస్ ఆహా. ఆహా. మా అత్తమ్మ మా రైస్కి ఇంకా పోదు, ఎంతైనా పర్వాలేదు రైస్ మంచిగా ఉండాలి. నేను రైస్ బాగుంది అనగానే ఇదే రైస్ సంచేస్తుంటా. ఇప్పుడు ఇట్లా వేసేసుకోవాలి అత్తమ్మా. ఎగ్స్ వేసుకోవాలి. పగిలిపోయింది కొత్తిమీర మొత్తం వేసి వాడేసి. అయ్యో తింటే ఏమవుతుంది, మంచిగా వేసి తిన్నారా. కొంచెం అంతా చేసి పెట్టుకున్నాండి ఎక్స్ట్రా. పుల్ల ఇట్లా వింటుంటే నాకు నోట నీళ్ళు వస్తున్నాయి. పుల్ల పుల్ల దమ్ముకా ఇది ఆనియన్స్ పెరుగు. ఏం డోంట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ రైతా అత్తమ్మా. ఓకే మంచిగా అత్తమ్మా. ఫైనల్గా అయితే మా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా అత్తమ్మ అయితే తింటుంది. ఎట్లుంది అత్తమ్మా? ఒకసారి అయితే మీ ఇంట్లో అయితే రెసిపీ ట్రై చేసి చూడండి. సేమ్ మేము చెప్పిన క్వాంటిటీ అయితే ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా వచ్చింది ఎగ్ బిర్యానీ అయితే. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.